మానవ తప్పిదంతో అన్నమయ్య డ్యాం బాధితులకు ఆత్మఘోష ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. గత 5 ఏళ్ల క్రితం దాదాపు 2021 నవంబర్ నెలలో గూడా ఏదైతే వరద విపత్తుకు ఆనాడు ఎక్కువగా వరదలు రావడము, వరద నీరు చేరుకోవడంతో ఏదైతే అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తాల్సిన అధికారులు సైతం గూడా అజాగ్రత్త వల్ల దాదాపు ఈ మట్టితో ఉన్నటువంటి డ్యాం కట్ట కూడా తెగిపోవడంతో ప్రస్తుతం నాటి జ్ఞాపకాలు కూడా నేడు కళ్ళకు ఉన్నాయని చెప్పి రాజంపేట నియోజకవర్గ ప్రజలు చెప్తూ వస్తారు. ఎందుకంటే ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా దాదాపు అన్నమయ్య డ్యాం సృష్టించినటువంటి విపత్తు కూడా దాదాపు 4-5 గ్రామాలలోనే 40 మంది అమాయకమైనటువంటి ప్రజలు కూడా మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జంతువులు కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే గత జ్ఞాపకాలకు చమరగీతం పాడాల్సిన రాజకీయ పార్టీలు కానీ లేదా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పటికీ మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే నాడు దాదాపు 5 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా అన్నమయ్య డ్యాం రూపురేఖలు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఇప్పటికే పేపర్లకే అయినటువంటి ఈ మ్యాపింగు అలాగే ఎస్టిమేషన్ అలాగే పూర్తిగా కూడా పేపర్లుగా పరిమితం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నమయ్య డ్యాము పునర్నిర్మించాలంటే దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. దానికి తోడు ఏదైతే డ్యామ్ ప్రతిష్టమైన డ్యామ్ ఉన్నటువంటి కొంచెం వెడల్పు చేసి చాలా దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి పుల్లంపేట రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ గ్రామాల ప్రజలకు కూడా ఈ సాగునీరు అందించేందుకు కూడా పునర్నిర్మాణంలో భాగంగా చాలా పటిష్టమైనటువంటి డ్యాము చేస్తే బాగుంటున్న ఆలోచనలో ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అటువైపు ఏమాత్రం అడుగులు వేయడంతో ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి గత జ్ఞాపకాలు కానీ ప్రస్తుతం కానీ ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఏదైతే వరద విపత్తుకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినటువంటి సందర్భం మాత్రం మారడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డ్యామ్ వచ్చేసి ఇక్కడ నియోజకవర్గంలో దాదాపు ఈ సాగునీటికి కూడా పూర్తిగా ఈ డ్యామ్ వాటర్నే వినియోగించుకుంటూ అంటారు. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం ఆధారిత పంటల మీద ఆధారపడుతున్నటువంటి రైతన్నలకు ఈ డ్యామ్ చాలా కీలకంగా ఉండేది. ఎందుకంటే మధ్య తరహా రైతాంగానికి కూడా పుష్కలంగా నీరు అందించాలంటే గతంలో ఉన్నటువంటి పూర్తిగా ఈ డ్యామ్ ద్వారానే వాటర్ వెళ్ళేది. అయితే ప్రస్తుతం మానవ తప్పిదాలతో కొన్ని అజాగ్రత్తలు ఉండడం అధికారుల నిర్లక్ష్యం కొంతమంది స్వలాభం కోసం ఇటు వర్షం ఘటనలు వరుస వ్యక్తుల మీద కూడా పూర్తిగా ఈ అన్నమయ్య డ్యాం బాధితులకి పూర్తిగా పరిహారం చెల్లించినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మ మాత్రం ఇక్కడిక్కడే ఘోష పెడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే డ్యాం పునర్నిర్మించి తర్వాత ఇక్కడ రైతన్నలకు కానీ ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ఈ సాగు నీరు అందించేందుకు కూడా అందుబాటులోకి తీసుకురావడంలో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వ అధికారులు సైతం కూడా పూర్తిగా విఫలమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అన్నమయ్య డ్యాం ఏనాటి పరిస్థితులు ఉన్నాయో గత 2021 అంటే 5 ఏళ్ల క్రితం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికి అదే పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే ఈ జలశాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం మ్యాపింగ్ పూర్తయింది, డ్రాఫ్టింగ్ పూర్తయింది, 1000 కోట్ల బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది అని చెప్తున్నప్పటికీ కూడా అయితే పూర్తి దశలో ఏమాత్రం పనులు జరగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కనీసం ఒక ఇటుక రాయి కూడా ఇక్కడ పడకపోవడానికి అసలు మేజర్ ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఇటు రాజంపేట నియోజకవర్గ ప్రజలు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ప్రధానంగా ఏదైతే ఆనాటి వరద విపత్తుకు ఇక్కడ మట్టి కట్ట మీద ఈ డ్యామ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మట్టి పూర్తిగా ఈ వరద విపత్తుకు కూడా ఒకసారిగా వరద నీళ్ళు ఎక్కువ రావడము ఇక్కడ అంటే సామర్థ్యానికి మించి ఎక్కువ స్టోరేజ్ చేయడంతో పాటు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఇసుక డంపులు యథేచ్ఛగా డంపింగ్ చేయడంతో పాటు ఎక్కడ ఈ వరద ప్రవాహానికి ఇసుక కూడా కొట్టుకోబోతే గిన కోట్లాది రూపాయలు నష్టపోతామని చెప్పి రాజకీయ నాయకుల వేసుకున్నటువంటి ఈ ఒప్పందాలు కానీ పూర్తిగా కూడా ఈ బట్టబయలని చెప్పి తర్వాత తెలుస్తుంది. అయితే గత వైసీపీలో చోటు చేసుకున్నటువంటి ఈ చేదు జ్ఞాపకము ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
త్వరితగతిన వేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటే గిన ఏమాత్రం కూడా జరగకపోవడం లేదు. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు ఇదే అన్నమయ్య డ్యామ్ వరద బాధితులకు కూడా ప్రత్యక్షంగా ఈ కొన్ని గ్రామాలలో కూడా ఆయన పరామర్శించడం జరిగింది. రాజంపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద విపత్తుకు గురైనటువంటి గ్రామాలలో ఆయన నేరుగా వెళ్ళి నాటి పరిస్థితుల్లో నేరుగా భరోసా కల్పించడం ప్రయత్నం చేశారు. అయితే ఆ అనంతరం కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ కూడా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన సంఘీభావం తెలిపారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఈ అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆయన చాలా ఎన్నికల హామీలలో రాజంపేట సాక్షిగా ఆయన ఎన్నికల వాగ్దానం ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఎంత చురుకుగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ జిల్లా అధికారులు కానీ ఇటు రాష్ట్ర అధికారులు ముఖ్యంగా ఇటువైపు కన్నెత్తు చూడకపోవడంతోనే ఇటువంటిది జరగడం లేదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే నాటి ఈ ఘోరమైనటువంటి సంఘటన కూడా యావత్తు తెలుగు రాష్ట్రంలో ప్రకంపన సృష్టించని చెప్పవచ్చు. ఎందుకంటే నాటి జ్ఞాపకాలం కానీ ఇప్పటికీ రాజంపేట వాసుల కళ్ళలోనే మెదులుతూ ఉంటుంది. ఒక్కసారిగా వరద నీరు కూడా ఉప్పెనలా అంటే సునామీలాగా దూసుకురావడము, కొన్ని గ్రామాల ప్రజలు కూడా ఆ వరద ప్రవాహంలోనే కొట్టుకొని పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అనేకమైనటువంటి అంటే రాత్రికే కొన్ని గ్రామాలలో కూడా ఇండ్లు కొట్టుకుపోయాయి. జంతువులు కానీ మనుషులు కానీ అంటే సినిమాలో చూపించే విధంగా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో గ్రామాలు ఖాళీ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఈ అన్నమయ్య డ్యాము వరద విపత్తుకుతో ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కూడా పొలాలలో కూడా ఇసుక దిబ్బలు అలాగే ఉన్నాయి. పొలం కూడా పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుచేత ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అన్న ఈ త్వరితగతిన పనులు కూడా స్పీడప్ చేయాలా. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే తరాల్లో కూడా ఈ అన్నమయ్య డ్యాము పునర్నిర్మాణం జరిగితే సాగు నీటికి అవసరాలకు కూడా సద్వినియోగం చేసుకునేందుకు రాజంపేట వాసులకు మంచిగా ఉంటుందని చెప్పి రాజంపేట ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.